ప్రార్థన చేసుకుందాం, ఆరాధన స్టార్ట్ చేసుకుందాం. 99వ సంకీర్తన నేను చదువుతున్నాను. ఎనిమిది వచనాలు మనం చదువుకుందాం. యెహోవా మా దేవా, నీవు నాకు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియను బట్టి ప్రతికారము చేయుచుని వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు అయితివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం మీద సాగిలపడుడి. దేవనామమునకు స్తోత్రం కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక ఆయన యెహోవాను గణపరచగా మనం అందరూ వచ్చే కనుక ఆయన సన్నిధానంలో, ఆయన పర్వతమైన దేవుని మందిరంలో మనం సాగిలపడి ఈ యొక్క ఆరాధనలో మనం అందరూ కూడా దేవునికి మన గణపరిచే వారంగా మనం అందరూ కూడా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని నామమునకు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఈ యొక్క మంచి అవకాశాన్ని ఈ యొక్క 6వ నెలలో మొదటి వారంగా మనందరికి ఇచ్చారు కనుక ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవా ఈ యొక్క మంచి దినాన్ని తండ్రి ప్రభా, ఈ దినాన్ని మాకు ఇచ్చావు ప్రభా, అందరి బట్టి నేనంతా ధన్యులమని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడైన నా ప్రియ పరలోకముల తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. గడిచిన తండ్రి ప్రభా నేను తండ్రి 2024వ సంవత్సరం 5వ నెలంతా కాపాడి నేను మరలా ఈ యొక్క 6వ నెలలో మొదటి వారములుగా తండ్రి ప్రభా మేమందరం తండ్రి ప్రభు వద్దకు నేను మేమందరం కూడా సిద్ధపడి తండ్రి ప్రభా వచ్చున్నాం దేవా. అందరూ బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నేను నీ రాకడ పర్యంత వరకు తండ్రి ప్రభా నీ యొక్క శిలువ మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రభా మాకు ఇచ్చిన ఆజ్ఞను తండ్రి ప్రభా నేను అది తండ్రి ప్రతి మొదటి నెలలో తండ్రి ప్రభా నేను ఆ యొక్క నేను శరీరం ఉతుకున్న రొట్టెను ప్రభా, నీ రక్తం ఉతుకున్న ద్రాక్షారసము తండ్రి ప్రభా, నీ యొక్క శిలువ మరణ పునరుద్ధానమును తండ్రి ప్రభా నేను జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నేను పశ్చాత్తాపం కలిగి తండ్రి ప్రభా మన విరిగి నలిగిన హృదయంతో ప్రభా నీ సన్నిధానంలోకి వచ్చిన నా ప్రభా నీకు వందనములు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. నేను ఈ యొక్క ఆరాధన ప్రభా నీకు మహిమకరంగాను ఒక మేలుకరంగా జరుగుటకు సహాయం దయచేయమని సన్నిధానం ఇచ్చున్నాం తండ్రి ప్రభా. ఇంకా తండ్రి ప్రభా మార్గమధ్యంలో అనేక మంది బిడ్డలు నా తండ్రి ప్రభా వారి సకాలంలో మీరు తండ్రి నడిపించమని సన్నిధానం ఇచ్చున్నాం తండ్రి. నేను ట్రాన్స్పోర్టేషన్ ప్రభా నేను తండ్రి ఆలస్యమైనప్పటికీ తండ్రి ప్రభా నీ సన్నిధానంలో తండ్రి నేను అందరూ కనబడికి సహాయం దయచేయమని తండ్రి ప్రభు వందనం తండ్రి. ప్రతి ఒక్క ఎవరు కూడా ప్రభా ఈ ఆరాధన మిస్ అవ్వకుండా తండ్రి ప్రభా నీ సన్నిధానంలో తండ్రి వచ్చి సహాయం దయచేయండి. అలాగే తండ్రి ప్రభా ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా నేను కోయవారు తండ్రి ప్రభా పాటలు పాడుచుగా తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి ప్రతి ఒక్క ప్రభా కార్యక్రమం అంతా నీకు మహిమకరంగా ఒక మేలుకరంగా తండ్రి సహాయం దయచేయండి. అలాగే తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభా ఉత్సాహంగా దేవుని సన్నిధానంలో ఉండుటకును ప్రభా సంతోషం ఆనందంతో అందుకు సహాయం దయచేయమని ప్రభుయేసుక్రీస్తుపేట బ్రతిమాలుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయాన్ని సహోదరులు మన శ్రీనివాస్ గారికి నడిపించవలసిగా కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడండి. ముందుగా మరి మన సంఘ కాపరి హేమంత్ గారికి, మన సహకాపరి శాంతి సంఘ గారికి, ఆర్కెస్ట్రా వారికి, పోయిన వారికి, కూడి వచ్చిన విశ్వాసాలందరికీ పేరు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. దేవుడు మరి ఒక మంచి అవకాశం దయచేశాడు. ఆంధ్రాలోను ఇండియాలోను పరిస్థితి మీరు చూస్తున్నారు, చాలా గందరగోళం ఉంటుంది. అన్ని కేంద్రంలో కూడా రాష్ట్రాల్లో కూడా మరి అక్కడ జరిగే అల్లర్లన్నీ చక్కబడాలని మంచి వాతావరణాన్ని దయచేయమని అందరూ మనం ఎవరికైనా సొంతంగా ప్రార్థన చేసుకుందాము. దయచేసి ముఖ్య విషయం ఏంటంటే మీ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది ఇక్కడ ప్రసంగం జరుగుతున్నా కానీ పాటలు జరుగుతున్నా కానీ చాటింగ్ చేసుకోవడాలు, మెసేజ్లు చూసుకోవడాలు అవి జరుగుతున్నాయి. అంచేత దయచేసి నేను మీ సొంత తమ్ముడు అనుకోండి, మీ అన్నయ్య అనుకోండి, అంచేత నేను చెప్పిన విషయంలో మీరేం బాధపడద్దు. మంచినీళ్ళు చాలామంది వృధా చేస్తున్నారు. అది తెచ్చేది 200 ml అంటుంటుంది, అది కూడా మీరు తాగలేకపోతున్నారు. పెప్సీ అయితే 1 లీటర్ తాగుతారు, విషయం అంతానే తాగుతాం మనం. శరీరానికి మంచి చేస్తే మాత్రం ఒక గుట్టలు తాగుతారు. ఈరోజు ఏమో ఖాళీ బాటిల్ కూడా కనిపించకూడదు, ఎందుకంటే బాటిల్ ఎత్తేది నేనే కాబట్టి.
క్షమించండి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. దయచేసి పరివారం నిలబడినట్లయితే ఆరాధన చేసుకుని స్తుతి ఆరాధన ప్రారంభిస్తున్నాం. Oh
స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఇంతవరకు మన దేవుడు మనము రెండవ పాట పడుకుందాం. అపరాధిని యేసయ్య. నేను ఏడ్చిన చోటనే మనసారా అనే పాట.
స్తోత్రం కలిగాక. ఇంతవరకు మనం మన దేవుని ఆరాధించాం, దేవుని స్తుతించాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులెత్తి మన దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలిగాక. ప్రతి ఒక్కరు కూడా ఎవరి హృదయంలో ఒక 5 నిమిషాలు మరి దేవుని నామమును స్తుతిద్దాం. దేవా, ఇదిగో నేను ఏడ్చిన చోటనే నేను ప్రభా, నేను మనసారా నిన్నే మనం చేసేద్దాం అన్న మనం ఇప్పుడు దాకా మనం పాడుకున్నాం కనుక మనం ఎక్కడైతే పడిపోయామో దేవా, ఆ స్థితిలో వచ్చిన ప్రభా, ఆ స్థలంలో నుంచి నువ్వు నన్ను లేపే దేవుడు అని మన దేవుడు అడుగుతాం. ఎందుకంటే మనం అందరం కూడా పడిన స్థితిలోంచి మనము లేచాం. దేవుని ప్రియులారా, అబ్రహాము పడిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచి లేచిన దేవుడు. మానవులు అందరూ కూడా మనమందరూ కూడా మన పడిన స్థితిలోంచి లేచి నేర్పుడు క్రీస్తులోకి వచ్చినాం కనుక ప్రభా, ఎక్కడైతే పడినామో మనం అక్కడే ఉండకుండా ఆ చోట దేవుని మహిమ వచ్చే వారుగా ఈ ఉదయకాల సమయంలో మనం అందరం ఉందాం. మన జీవితంలో ఎక్కడైతే మనం పడిపోయామో మరలా ఎక్కడైతే మనం ఆ స్థలం నుంచి మనం లేచి దేవుని ఆరాధించే భద్రంగా మనం ఉన్నాం. దేవుని ప్రియులారా, అయితే నీవు ఎక్కడైతే ఏడ్చావో ఆ చోట మనసారా దేవునికి కన్నీటితో దేవా, నేను ఎందుకు విషయమే ఏడ్చినావో ఆ నీ హృదయానికి తెలుసు, నా హృదయానికి తెలుసు కనుక నా మనసారా నా ఏడుపుని నా కన్నీటిని విన్నాం దేవాని ప్రతి ఒక్కరు కూడా ఉందాం. ఉదయ కాలశంలో మనందరం కూడా దేవుని స్తుతించడానికి వచ్చాం కనుక మీ యొక్క అక్కలను తీసుకునే మనం చెప్పడానికి దేవుని మందిరంలో మనం నిలబడ్డాం కనుక ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలి. దేవా, నా జీవితంలో చేసిన మేలుగా నీకు వందనములు స్తోత్రములు ప్రభా, నువ్వు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు వందనములు ప్రభా, నేను ఈ దేశానికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనములు, నేను మేము కుటుంబంగా దేశంలో ఉంటున్నాం ప్రభా, అందుబట్టి నీకు వందనములు అనే దేవుని నామానికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన వందనములు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, ఎందువరకు తెలియదు ప్రభా, నేను స్తుతించాం, నేను ఆరాధించాం ప్రభా, అందరి బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభా, నేను ఈ యొక్క ఆరాధన మీకు మహిమకరంగా జరిగించే విధానం బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి ప్రభా. నీకు మార్గమధ్యలో అనేక మంది కూడా తండ్రి మనందరినీ కూడా సకాలంలో మీరు నడిపించి ప్రభా, మీ యొక్క పరిచయంలో భాగంగా ఉండడం సహాయం దయచేయండి. ఈ యొక్క కార్యక్రమం అంతా తండ్రి ప్రభా, నీకు మహిమకరంగా ఒక మేలుకరంగా సహాయం దయచేయమని ప్రభు యేసు క్రీస్తు పేరిట మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సర్వోన్నతమైన
నుండుగా అలాగే నిలబడి అపోస్తుల విశ్వాసము మన విశ్వాసంతో మనం ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాము. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యని మరికి పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకము దిననియు చనిపోయిన వాళ్ళ నుండి మూడో దినం లేచి లోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధ సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్యజీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే నిలబడండి. పాటల్లో సహకరించిన వైర్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, అదేవిధంగా ఆరాధన జరిగినటువంటి పాస్టర్ చార్లెస్ గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు బైబిల్ పట్టణం కీర్తన గ్రంథం 99వ అధ్యాయాన్ని మన సహోదరుడు కుమార్ చదువుతాడు. అందరూ ఏకీభవించుతాం. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనులు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చించి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాకు కనపరచుడి. ఆయన పాదపీఠము ఎదురు సాగులపడి ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోసే అహరోనుల నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాను. వారు ఆయన శాసనమును అనుసరించింది. ఆయన తమకిచ్చిన కట్టలను వారు అనుసరించింది. యెహోవా నా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించి దేవుడు వైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాని కనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదురు సాగులపడి. చదివినిపించిన మనకి సంఘదర్శన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. యాక్చువల్గా ఈరోజు వాక్యం చదవాల్సింది దిలీప్ మరి వేరే ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ గురించి మా చదవాల్సి వచ్చింది. ఇప్పుడు సాక్ష్యాలు కొద్ది సమయం అంటే సాక్ష్యాలు చెప్పడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారమ్మా? సాక్ష్యాలు స్త్రీల నుంచి పురుషుల నుంచి కానీ దయచేసి క్లుప్తంగా వివరించండి మీ సాక్ష్యాలు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ అమ్మకు, పాస్టర్ అయ్యకు నా యొక్క వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మొన్న ఆదివారం నాడు చాలా సంఘకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుండి, మళ్ళీ గ్రూప్లో కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుండి, మా కొడుకు బాగా జ్వరం వచ్చిందని. అయితే మీరు అందరూ సంఘం అందరూ
ప్రార్థించారు. అయితే మొన్న 3 రోజుల నాడు డిశ్చార్జ్ చేశారు. దేవుడు మంచి స్వస్థతనిచ్చి నా బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. అలాగే నా కుటుంబానికి మీరు అందరూ ప్రార్థన చేయండి. మీకోసం కూడా నేను ప్రార్థిస్తానని ఈ కొద్దిసిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ సంకల్ప గారికి అలాగే సారయ్య గారికి పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అక్క గురించి గమలో ప్రార్థన చేస్తున్నాను. మరి రోజు మీ అక్కడి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ టెస్ట్ చేశారంట. మరి ఆ టెస్టుల్లో మరి మంచి బాగానే ఉంటే ఆపరేషన్ జాయిన్ చేసుకుంటారంట. లేదంటే మరి డేట్ ఇస్తారంటే కానీ ఇప్పటికే డేట్ అయింది ఆపరేషన్కి. మరి మీరు అందరూ వాటి గురించి ప్రార్థన చేస్తారని దేవుని నామాన్ని శిరసాక్షం దేవుడు దీవించుకుంటారు. ఇంకెవరు ఉన్నారమ్మా సాక్ష్యాలు చెప్పవలసిన వాళ్ళు? ఎవరు లేని పక్షంలో అయితే సాక్ష్యాల గురించి క్లుప్తంగా మన సహోదరు సుజాత ప్రార్థన చేస్తాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం రాజా. ఇంతవరకు నా తండ్రి నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి సజీవంగా ఉంచినందుకు వందనములు చెల్లిస్తా ఉన్నాం రాజా. ఈ దినాన్ని ప్రభు బట్టి వందనములు చెల్లిస్తున్నాము. నా తండ్రి దేవ అనేక మంది బిడ్డలు ఇంకా రావాల్సి ఉన్నారు ప్రభు. రాని బిడ్డలను త్వరపడి తోడికి రమ్మని వేడుకుంటున్నాం. పాటల్లో మీరున్నందుకు వందనములు తండ్రి. వాక్య పఠనంలో మీరున్నందుకు వందనములు. ఆరాధనలో మీరున్నందుకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభు బిడ్డలు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు ప్రభు, నీకు స్తోత్రము. మా ప్రియ సహోదరులను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. తన యొక్క చంటి బిడ్డ కొరకు మేము ప్రార్థించాం తండ్రి. అటు రీతిగా నేను గొప్ప కార్యం చేసి ఉన్నావు దేవానికి స్తోత్రాలు. నేను శ్వాసపరిచే అమ్మవాను నేనే అని సెలవించాను. నేను సమమంతా ప్రార్థించేందుకు అద్భుత కార్యం చేసి కుమారుని ప్రభు మీరు స్వస్థించి విడుదల ఇచ్చి ప్రభు గృహానికి చేర్చినందుకు వందనములు చెల్లిస్తా ఉన్నాం రాజానికి స్తోత్రములు. అలాగే విషయములను బట్టి వందనాలు. నా ప్రియ తల్లి అనేక దినములుగా ప్రభానికి స్తోత్రములు సన్నిధిలో సాక్ష్యం చెప్తూనే ఉంది నాయనానికి స్తోత్రంగా. ఆ బిడ్డ ఆత్మగాన్ని మీరు ఆలకించారు ప్రభు. ఆ బిడ్డకి ఇచ్చిన నాయన తన అక్కగారికి ఇచ్చిన స్వస్థతను బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి హాస్పిటల్కి వెళ్ళింది, టెస్టులు చేయించాలని చెప్పారు తండ్రి. ముందుగానే నీ కృతజ్ఞత తెలుపుకున్నది ప్రభు. ఎందుకంటే నువ్వు మంచి దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అద్భుత కార్యం చేసే దేవుడు. నన్ను నమ్మి విశ్వసించి ప్రభు నీ సన్నిధిలో ప్రార్థించి సాక్ష్యం ఇచ్చి ఉండగా తండ్రి ఆ సాక్ష్యాన్ని మీరు నాయన మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. తల్లి గారికి మంచి రిపోర్టులు రావడానికి సహాయం చేయండి. మరలా నీ కుమార్తె నా తండ్రి నీ సన్నిధానంలో నిలిచి నాయన మంచి సాక్ష్యం పెట్టగా నిలవబెట్టుకుని సహాయం చేయమని ఈ 20 సాక్ష్యాలు బట్టి నీకు వేలాది వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ చిన్న ప్రార్థనలకి ఇచ్చి ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని మా ప్రియుడు రక్షకుడైన యేసు శ్రేష్టమైన నామమున ఈ మనవులు సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ప్రార్థించిన సహోదరి సుజాతకు సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ ఉంది. మన సిస్టర్ ధనుశ్రీ వచ్చి స్పెషల్ పాట పాడుతుంది. స్తుతులపై అసినుడా అత్యున్నత నా దేవుడా
నీవు లేచిన పునరుద్ధరణ దినము మొదలు మా బ్రతుకులో విజయము మొదలు. నీవు లేచిన పునరుద్ధరణ దినము మొదలు మా బ్రతుకులో విజయము మొదలు. మరణం నన్నిటి ములును విరచి తిరిగి లేచావు నీవు. చీకటి నిండిన మధు బ్రతుకులో వెలుగును నింపావు నీవు. మరణం నన్నిటి ములును విరచి తిరిగి లేచావు నీవు. చీకటి నిండిన మధు బ్రతుకులో వెలుగును నింపావు నీవు. నీకోసమేదైనా దేవా నే వేచి బతుకుతామయ్యా. ఆఖరి నా ప్రాణమైనా నువ్వు యేసు అర్పిస్తా. పురులపై అర్జునుడా అర్జునత నా దేవుడా. స్తుతులపై అర్జునుడా అర్జునత నా దేవుడా. నీ ప్రేమలో నన్ను నేను మస్తాను. నీ ప్రేమలో నీ నీడలో నీ జాడలో మరిమరిపోయాను నేను. పురులపై అర్జునుడా అర్జునత నా దేవుడా. పురులపై అర్జునుడా అర్జునుడా అర్జునత నా దేవుడా. చక్కటి పాట పాడి వినిపించిన ధనుశ్రీకి సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు ప్రసంగం కొరకు త్రివేణాకు వచ్చి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రసంగం నిమిత్తం దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా మహాగత నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవా నీకు వందనాలు. ఇంతవరకు తండ్రి యేసయ్య పాటల ద్వారా స్తుతించి నిన్ను మహిమపరిచిన దేవానికి స్తోత్రాలు. మా స్తుతులపైన ఆశీర్వాదం వాడడానికి స్తోత్రాలు తండ్రి. నేను నీ బిడ్డలు తండ్రి నేను గనపరిచి తండ్రి నీ సాక్షులు నేను సాక్షాలు చూపించాను ప్రభా. మీరు సహాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే నేను ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినాం తండ్రి. దేవ ఇదిగో నైనా ఎవరైతే నా తండ్రి నేను మీరు ఆశల వాక్యం ఇచ్చాను తండ్రి ప్రభా. అయినా మీరు ఆశలు శిరస్సుని మరియు వచ్చిందండి. మీ ఆత్మతో నింపితండి. మాకందరికీ కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుంటండి. వాక్యానుసారిగా జీవించే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని దేవానికి స్తోత్రాలు తండ్రి. వచ్చి వెళ్ళే వారిగా కాకుండా ప్రభా ఆత్మలో సత్యంతో నేను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని అందరం ఉంచమని తండ్రి. ఈ ఆరాధన తండ్రి మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిపించమని మమ్మల్ని అందరినీ నీ కృపల స్థాయికి అప్పచెప్తుంది. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రార్థించిన సహోదరి త్రివేణాకు సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రాముఖ్యమైన సభలోకి వెళ్తున్నాం. మనం ఒక చిన్న విషయం చెప్పడం నేను ఆశపడుతున్నాను. పాస్టర్ గారు వాక్యాలు రెఫరెన్స్ చెప్పినప్పుడు మెల్లగా స్పష్టంగా చదవండి. ఇంతకుముందు ఒకసారి నేను నా చిన్నతనంలో ప్రభుదాస్ గారు మీటింగ్ జరిగాడు మా రత్తిలో. ఒక పాప సవిత, ఆ పాప పేరు ఎంత ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా చదివేది. కాకపోతే నేను అందరికంటే ముందు తీసి చాలా వేగంగా చదివేది. ఆ రోజు ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరుడు అని చెప్పేసి గొర్రెలు అన్నక్కడ ఆగిపోయింది. అంటే శ్వాస అందక దాన్ని ఆయన చాలా విమర్శించాడు. ఎందుకంటే సామర్లకోట ఆయన ప్రభుదాస్ గారు మాస్టర్ మీ అందరికీ తెలుసు. ఆయన వాక్య విషయంలో తప్పుస్తే ఒప్పుకునేవారు. ఒక అచ్చైనను పుల్లేను మనం తీసివేయడం సరే. ఒక మధ్యత ఆ రెఫరెన్స్ చదివేవాళ్ళు ఒకరు మొదలుపెట్టిన తర్వాత మిగతా వాళ్ళు తగ్గండి. ఇద్దరు కలిపి పోటాపడిగా చదవడానికి పోటీలు కాదు. కాబట్టి దయచేసి మేము మిమ్మల్ని బాధపడ్డాము కాదు, కార్యక్రమం సక్రమంగా జరగడం కోసం చెప్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని పాస్టర్ చార్లీస్ అని కాబట్టి చెప్తున్నాను. దయచేసి అందరూ నిశ్శబ్దం కలిగి ప్రసంగం వినాలని మనవి చేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఇదివరకు మరి దేవుడు స్తుతి ఆరాధనలోను మరి ఆరాధనలోను వాక్య పఠనంలో దేవుడు
కాచి కాపాడిన దేవదేవునికి మనందరం కూడా రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చినాం కనుక ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి మరి దేవుని వాక్యమని వినవలసిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మరి అనేక పర్యాయములు మరి వాక్యములు మనకి బయలుపెడుతూ ఉన్నాయి కనుక ఈ యొక్క సమయంలో ఈ యొక్క మనకిచ్చిన సమయంలో ఈ రీతిగా మనము కూడా దేవుని సన్నిధానంలో ఒకసారి మరొక వారు ఇవే మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే రాయబడిన వారు కూడా ఇందులో క్రొత్తవి ఏమీ లేవు, కానీ అవే దాన్ని మన జీవితంలో మన తరంలో మనము అవి జ్ఞాపకం చేసుకున్నాం. ఇందులో కొత్త విషయాలు ఇవన్నీ వాటి నుంచి మనకి ఇవన్నీ కూడా దృష్టాంతంగా ఉన్నాయి కనుక మన బుద్ధి కలిగిటకే ఇవన్నీ కూడా మనము ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత కూడా వస్తున్న వాక్యాలు కనుక ఇవి కొత్తవేమో కాదు, కానీ ఇవి పాతవే అయినప్పటికీ దేవుడు అందరం ఈ వాక్యాన్ని గ్రహించడానికి సహాయం దయచేయను గాక. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 35 వచనములు చదివి మనసులుగా మనం కోరుతున్నాను. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 35 వరకు. పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించుచు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వసించువాడు ఎల్లప్పుడూ దప్పకగలడు. దేవుని స్తోత్రం కలుగుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగరుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్తమైన వైభవదేవ, నేను ఆమె వందరములు స్తోత్రములు చెల్లించున్నాను. ఎక్కువది కావాల్సిన తండ్రి ప్రభా, నేను అనుకున్నాను ప్రభా, నోరు మార్చగలవాడు తండ్రి ప్రభా, నీ యొక్క పక్షంగా తండ్రి ప్రభా నన్ను నిలబెట్టుకున్న దాన్ని బట్టి నీకు వందరములు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ఈ యొక్క సమయం తండ్రి ప్రభా, నేను అనగబడిన లేఖలను బట్టి నేను వాటిని పరిశోధించుగా తండ్రి ప్రభా, నేను వాటిని గ్రహించుకునే జ్ఞానము దయచేసి తండ్రి ప్రభా, నేను నత్తి వాడి ప్రభా, నేను నీవే తండ్రి నాతో నాలో ఉండి నేను మాట్లాడించి నేను శ్రేష్టమైన మాటలు తండ్రి ప్రభా, ఈ పరిశుద్ధ లేఖనములు తండ్రి ప్రభా మేము చూస్తుండగా మా అందరినీ తండ్రి కరుణను తెరపించిన వాక్యానుసారంలో అందరూ సహాయం దయచేయమని ప్రభావం తీసుకుపేట బ్రతమాలుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి నామమునకు స్తోత్రము కలుగుగాక. ఈ యొక్క మరి యోహాను గారి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి యొక్క పరిసయ్యులతో వాళ్ళతో మాట్లాడుతున్న మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మరి యొక్క ప్రత్యేకమైన సమయం కనుక వీరు ఏం చేస్తారంటే మరి ఈ యొక్క పరిచయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన యొక్క మరి బాప్తిజం తీసుకుని పరిచయం మొదలు పెట్టినప్పుడు అనేక మంది మరి యోహాను గారిని అక్కడ మరి శిరస్సు తెగేసి వారు శిరస్సులలో వేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి నుంచి దూరంగా మరి ఇజ్రాయెల్ ప్రజలతో యూదుల నుంచి దూరం వెళ్ళి మరి అతను పరిచయం చేయించగా అనేక మంది జన సమూహము ఆయన చుట్టూ ఉన్నప్పుడు మరి యొక్క వారు మాకు భోజనము భుజించడానికి మాకు ఏమైనా ఆహారము అని వారు అడుగుతుంటారు. వారు అడుగుతుంటే పితరుడు మాకు మన్నాను మరి దేవుడు మరి మోషే మాకు ఇచ్చారు అని వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతున్న సందర్భంలో ఏంటంటే ఆ మన్నా ఎవరో కాదు, నీకు మోషే ఆ మన్నాను ఇవ్వలేదు, కానీ దేవుడే పైనుంచి ఆ యొక్క వచ్చి మరి ఇచ్చి ఉన్నాడు కనుక ఆ పైనుంచి వచ్చిన మన్నాను నేనే అని చివరి వచనంలో అతను చెప్తున్నాడు. అనగా మన్నా అనగా మరి దేవుని యొక్క మరి వాడబడుతుంది, అది ఆహారము. అంటే అప్పుడు మనము బైబిల్ గ్రంథంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రకటన గ్రంథం వరకు మరి పాత నిబంధనలో మలాకి గ్రంథం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపెట్టుకుంటూనే వస్తున్నారు. అంటే వాటిని మనం గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే ఆదిలోనే ఆ పైనుంచి మన్నాను నేనే అని కింద వచ్చిందో మనం చెప్తున్నారు. అసలు మన్నా అంటే మరి ఏమిటి? ఆ యొక్క మరి పస్కా, ఆ యొక్క రొట్టె గురించి చెప్తుంది కదా. అంటే పూర్వము అందరికీ కూడా మరి రొట్టెలే ఆహారంగా ఉండేది. దేవుడి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రొట్టె ప్రాముఖ్యత మరి ఈ రోజు నేను చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సందర్భంలో కూడా మరి ఆహారంగా రొట్టెలు తీసుకుంటారు. అంటే ఆ రొట్టెలు ఏ రీతిగా ఉంటాయి? కొన్ని పులియబెట్టిన రొట్టెలు ఉంటాయి. పొలవనికి దేనికోసం, పులిని దేనికోసం వాడతారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నేను మరి వివరించాలని దేవుడు ప్రేరేపించాడు కనుక నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుని
మరి వాక్యాన్ని నేను రిఫరెన్స్ చెప్తున్నాను, అవి కూడా మీరు రాసుకోండి. అసలు ఈ యొక్క రొట్టె యొక్క ప్రాధాన్యత ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకసారి మళ్ళా మనం చదువుకుంటాం. అక్కడ చివరి వచ్చింది ఉంది కదా, అందుకు యేసు వారు చెప్పారు, జీవాహారము నేనే, నా యందు వచ్చేవాడు మాత్రమును ఆకలిగలడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవ్వడును తప్పికొనడు. ఎందుకంటే ఆయన ఆహారమై ఉన్నారు. మన పై వచనంలో చెప్పుకుంటే మోషే అరణ్యంలో మన్నా ఇచ్చి ఆ మన్నా తిని కూడా చనిపోయిన వారు ఉన్నారు, కానీ నేను ఇచ్చే ఆహారం తింటే వాడు నిత్యము బ్రతుకుతాడు అని చెప్తున్నట్టే ఇది మనం ఎప్పుడు కూడా శారీరకంగా మనం చూడగలని, ఆధ్యాత్మికంగా మనం చూడాలి. ఎందుకంటే భూమి మీద పుట్టిన వారందరూ కూడా చనిపోక తప్పదు. అయితే ప్రవహిస్తుంటే ఈనిచ్చు ఆహారం అనగా చిరకాలం జీవిస్తానంటే అది ఆత్మాయంగా పరలోకానికి సాదృశ్యంగా మనకుంటది. భూమి మీదే నేను ఇక్కడే ఉంటా ఇలాగే జీవితానంటే ఎవరు ఉండరు అక్కడ. ఇది ఆధ్యాత్మికంగా ఏంటంటే నా యందు విశ్వాసం ఇచ్చేవాడు నిత్య జీవం కలవాడంటే దేవుడు మనకి మరణించిన తర్వాత ఇంకొక మార్గం ఉన్నది, ఇంకొక జీవం ఉన్నదని మనం తెలుసుకోవాలి. అయితే దేవుని ప్రియులారా, మరి పాత నిబంధనలో ధర్మశాస్త్రం రాకమునుపు మరి ఈ యొక్క రొట్టెల గురించి మనం చెప్తున్నాం. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత క్రీస్తు గారు వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క పస్కా అని మరి రొట్టెలు కూడా ఉన్నాయి. అక్కడ ఏ సందర్భంలో ఎవరెవరు ఈ యొక్క రొట్టెలు ఇచ్చారో చూద్దాం. మనం ఆది కాండంలోకి వెళ్తే మరి దేవుడు మరి మనుషులకి కనపడిన రీతిగా మనకు ఉంది. ఎందుకంటే అబ్రహాం గారికి దేవుడు మరి కనిపించారు. తర్వాత లోతు గారికి అబ్రహాం గారు మరి దేవుడు కనిపించినప్పుడు వారు ఎంతో శ్రేష్టమైన మరి ఆహారాన్ని వారు ఇచ్చారు. వారు దేవుళ్ళ ఏంటని కాకుండా మరి వాళ్ళ ప్రభువులారా అని సంబోధించి వారికి మరి ఆహారం సిద్ధపరిచి చేసినారు. చేసిన తర్వాత వారు దీవెనలు పొందుకున్నారు, ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. మనం చూస్తామంటే ఆది కాండము 19వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 3వ వచనంలో మొదటి చదివిన పర్వాలేదు కానీ 3వసారి చదివి ఆ యొక్క రొట్టె యొక్క ప్రాముఖ్యత గురించి నేను మాట్లాడుతున్నాను కనుక మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. 19వ అధ్యాయము 3వ వచనం. అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతనిని ఆరాధన తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. సరిపోదమ్మా, ఎవరు వీళ్ళు చెప్పండి. అందరూ కూడా ఫ్రీగా. వెరీ గుడ్. దేవదత్తులు. ఇంకా ఇద్దరు దేవదత్తులు అన్నారు. ఇదే వచనం మళ్ళా మనం 18వ వచనంలోకి వెళ్ళినప్పటికీ ఒకసారి మొదటి నుంచి 5 వచనం ఒకసారి చూడండి. మరియు 18 మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నది. దేవుని ప్రియులారా, ఇక్కడ 18వ వచనం వచ్చేటికి 2 మనుషులు అని చెప్తున్నారు. ఈ 3 మనుషులే మరలా లోతు దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు లోతు దగ్గరికి వచ్చినట్టే అబ్రహాం దగ్గరికి వచ్చారు. ఆ సింధూర వనం దగ్గర చెప్పడు. ఇక్కడ ఇంకొక ట్రాన్స్లేషన్ ఏంటంటే దేవుడే మీరు మధ్యకు వచ్చారు. అంటే దేవుడు అనంతమైన వాడు, అతను ఏ రూపంలోనైనా రాగలడు, ఎలాగైనా రాగలడు అని మనం గమనించుకోవాలి. ఎందుకంటే మరి అనేక పర్యాయంలో బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మరి హానోకు దగ్గర కూడా దేవదత్తులు వచ్చారు. దేవుడే వచ్చున్నాడు, దేవుడే పంపిస్తేనే వాళ్ళు వచ్చాడు. మనుషుల రూపంలో వచ్చున్నారు. అయితే మరి దేవదత్తులు ఆహారం పూజిస్తాయా? దేవుడు మరి ఆహారం తింటారంటే మరి ఇక్కడ పాత నిబంధనలో అబ్రహాము వాళ్ళకి విందు చేశాడు. ఎట్లాంటి విందు చేయాలంటే అది పొంగనిది. ఎందుకంటే మనం చేస్తామంటే సిద్ధపాటు చేసుకున్నదాని అంటే అది పొంగినది అవుతుంది. ఎందుకంటే మనం ముందుగా ఒక రోజు ముందు తయారు చేసుకుని అది ఉంటుంది, అది ఉబ్బుతుంది. అది ఉబ్బినప్పుడు ఏంటంటే దానికి కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ పాపం కింద వచ్చింది. ఇప్పుడు ఇదేంటంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మనం చేస్తుందా రెడీమేడ్ గా మనం చేస్తాం దాన్ని. అది పొంగని రొట్టెల కింద. అది పొంగని జరుగుతుందంటే దేవుని జనులకే దేవుని బిడ్డలకే ఇస్తారని యొక్క సాదృశ్యంగా పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం రాకముందు జరిగిన ఈ సంఘటనలు. అయితే ఇక్కడ అబ్రహాం గారు మరి విందు చేశారు. అప్పటికప్పుడు అంటే ఎన్ని మానికలు పెట్టి రొట్టె చేస్తున్నారంటే అన్ని మానికలతో 2-3 తినేస్తారా? అయినప్పటికీ తిన్నారు కదా. అప్పుడు వారు జరిగిన సంఘం ఏంటి, ఆ కుటుంబంలో మరి దేవుడు శారాన్ని ఆశీర్వదించారు. నేటికి ఈ కాలానికి నీకు ఒడిలో ఉండాలని చెప్పి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మరి దేవునికి మరి ఇచ్చి పుచ్చుకోవాలి తప్పించి దేవునికి ఇవ్వకుండా మనకి ఏం కూడా రాదు. దేవుని పిల్లల అలాగే
లోతు విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే మరి వారు గౌరి వద్ద కూర్చున్నారు. గౌరి వద్ద లోతు కూర్చున్నారు. ఒకసారి మనం కూడా 19వ అధ్యాయం తీసుకోండి, డిఫరెన్స్ కూడా రాసుకోండి మీరు. తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేశారు. ఎందుకంటే లేఖనంలో ఉన్నాయి కానీ నా సొంత మాటలు కాదు కనుక మనం ఒకసారి గ్రహించుకోవాలి. అంటే దేవుడు మనుషుల రూపంలో వస్తున్నాడా లేదా, వచ్చాడా లేదా, ఇవన్నీ ఎవిడెన్స్ మాట. అంటే అబ్రహాం దగ్గరికి దేవుడే ముగ్గురు మనుషులు ఎందుకోసం వచ్చారంటే ఈ సొదొమ గొమొర్రా పాపంలో ఉంది కనుక దానిని నాశనం చేస్తాను అని వచ్చినప్పుడు అబ్రహాం తోటి ఏ విషయము దేవుడు దాచకుండా ఉండలేదని ఇదే మరి వచనంలో మనకి కనపడదు. ఎందుకంటే ప్రతి విషయం కూడా దేవుడు అబ్రహాంతో మాట్లాడేది సొదొమ గొమొర్రా భయంకరమైన పాపంలో ఉన్నది కనుక నేను దాన్ని పాడు చేస్తా వెళ్తున్నాను అన్నప్పుడు మరి అనేకమైన ప్రార్థన జనాపలు అతను చేస్తాడు. 50 మంది ఉన్నారు, 50 మందిలో 45 ఉంటే తప్పిస్తావా, 30 ఉంటే తప్పిస్తావా అలా అనుకుంటూ 10 మంది కూడా. ఎందుకంటే అతని కోరిక ఏంటంటే లోతు ఏమవుతున్నాడు అతనికి తమ్ముడు కొడుకు కనుక ఆయన కుటుంబాన్ని రక్షించుకుంటాను అని ఒకవేళ 10 మంది ఉన్నా రక్షిస్తావా ప్రభువా అని గుడారంలో నుండి ఇంకా ప్రార్థిస్తున్నాడు. అయితే వారు మరలా ఎదుర్కొని వస్తారు. ఎందుకంటే 10 మంది కూడా లేరు. 10 మంది ఏంటంటే లోతు యొక్క కుటుంబంలో 10 మంది. ఎందుకంటే భార్య భర్త, 2 కూతుర్లు, అల్లుళ్ళు, 2 కొడుకులుగా మరి కాలర్స్ లెక్క వేశారు. అంటే వారి పెళ్లిళ్ళు కూడా జరగలేదు కానీ వారు నియమించబడ్డారు వారి కుమార్తెలకి. అయితే వారిలో ఎవరైనా ఉంటారేమో కనీసం 10 మంది ఉన్న ఆ దేశాన్ని నేను రక్షిస్తాను కానీ 10 మంది కూడా ఆ యొక్క సొదొమ గొమొర్రాలో లేదు దేవుని ప్రియులారా. కనుక వారందరినీ మరి అక్కడ ఏం చేస్తారంటే మరి లోతు ఏం చేస్తారంటే మనం చదువు ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గౌరి వద్ద కూర్చుండి లోతు వారిని చూచి వారి ఎదుర్కొండకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి